ఓం శుభంకర్యే నమః. తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా వినండి. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము కూడా 2. ఈ యొక్క రాశి వారికి గురుడు మే 15 నుండి భాగ్యస్థానము యందు మిథున రాశిలో రజతమూర్తిగాను మరియు శని సంవత్సరమంతా షష్ఠ స్థానము యందు స్వర్ణమూర్తిగాను అద్భుతమైనటువంటి ఫలితాలని కలగజేయనున్నాడు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి పంచమ ఏకాదశ స్థాన ఫలితాలని విశేషముగా తులారాశి జాతకులకి ఇవ్వనున్నాడు. ఈ యొక్క ఆత్మవిశ్వాసము మరియు సమాజములో జరిగేటువంటి కొన్ని విశ్వాసపూరితమైనటువంటి పనుల యందు వీరు చాలా చైతన్యముగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఎదుటవారి ఆత్మాభిమానం అంటాం కదా, దానిని దెబ్బతీసేటువంటి పనులని ఏమాత్రము తులారాశి జాతకులు చెయ్యరు అని మనం అనుకోవచ్చు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఆ ఫలితాన్ని పరిపూర్ణముగా తులారాశి జాతకులు పొందుతారు. అలాగే కృషితో స్త్రీలు అనేక విజయాలను సాధిస్తారు, గొప్ప కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో కొన్ని అధికారాలని కూడా తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అలాగే వీరికి వచ్చేటువంటి సంపాదనలో ధర్మబద్ధముగా కొంత ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. అలాగే లైవ్ వ్యవహారాలు కొన్ని ఉంటాయి. చాలామంది అప్పటికప్పుడే కొన్ని పనులను చేసి అప్పటికప్పుడే హిట్టును కొట్టి చాలా పాపులర్ కూడా అవుతారు. వ్యాపారాలు ప్రయోజనముగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి వారు వ్యాపారాలని కూడా చేయటములో ధీటులవుతారు. ధార్మిక కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలని చేయటములో తులారాశి జాతకులు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో చాలా మక్కువని చూపుతారు. అలాగే మీరు విద్యా వ్యవస్థలని నడపటంలో కూడా ఈ సంవత్సరము వ్యాపారములు చేసుకునేటువంటి వారు వారి యొక్క బుద్ధిని కొంత కేంద్రీకృతం చేస్తారు. అంటే విద్యాలయాలు పెట్టడము, అయితే ఏదైనా విద్యా సంస్థలకి ఆర్థికంగా సహకరించడము, ఎవరైనా చదువుకుంటాము అంటే అటువంటి పిల్లలకి ఆర్థిక పురోగతిని కల్పించడము చేస్తూ ఉంటారు. మంచి వాతావరణము ఈ యొక్క సంవత్సరము తులారాశి జాతకులకి షష్టగ్రహ కూటమి ద్వారా ఉన్నది. కొన్ని విభేదాలు బాగా కలిసి వస్తాయి. తమ్ముడిని వదిలినా, అక్కతో మాట్లాడకపోయినా, కుటుంబంతో విభేదాలు ఉన్నా అవి కొంత మీకు ఫేవర్ని తెచ్చిస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంవత్సర ఆరంభము నుండి శని సంచారం అనుకూలమైనటువంటి విధముగా ఉండటము ద్వారా ఎన్నో విజయాలకి తాసపడుతుంది శనిగ్రహం. ప్రత్యర్థులు ఊహించని విధముగా మీరు నిర్ణయాలను తీసుకుంటారు. చాలామంది తులారాశిలో ఉన్నటువంటి వారు వివాహ విషయములో కొంత స్పర్ధలు ఉంటే అవి పూర్తిగా తెంపేసుకుని ద్వితీయ వివాహాన్ని కూడా చేసుకునేటువంటి గోచరాలు గోచరిస్తున్నాయి. నిజాయితీగా పనిచేసేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరములో మంచి ఆదాయము, లబ్ధి, అభివృద్ధి కూడా కనబడుతోంది. ఆరోగ్యము పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. లేకపోతే స్పాంటిలేటెడ్ సమస్య ద్వారా మీ ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ యొక్క సంవత్సరములో ఊహించని రీతిలో కొన్ని లాభాలు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఉన్నాయి. చిరు వ్యాపారంలో బట్టల వ్యాపారులు చాలా రాణిస్తారు. ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వారు కూడా
మంచి రాణింపును సాధిస్తారు. రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి చాలా మంచి పదవులు అధిరోహిస్తాయి. ఇదంతా కూడా తులారాశి వారికి గోచారము రీత్యా ఉన్నటువంటి ఫలితములు. జన్మ జాతకము రీత్యా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోండి. ఉదారత్వంతో ఉండండి. ఎక్కువగా ఎవరి విషయాలలో కూడా జోక్యాన్ని చేసుకుని ఉచిత సలహాలను ఇవ్వద్దు. కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రేమ వ్యవహారాల యందు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని పొంది ఉంటారు. అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులని దగ్గరికి రానివ్వకండి. మీరు మీ యొక్క జ్ఞాపక శక్తి చాలా మెరుగుగా ఉంటుంది. పూర్వ విద్యార్థులు చాలా చక్కగా విద్యా విషయాల యందు రాణించగలుగుతారు. ప్రస్తుత విద్యార్థులు కూడా చాలా చక్కటి భవితవ్యాన్ని పొంది ఉంటారు. జ్ఞాపక శక్తి ద్వారా కొత్త మార్గాలని అన్వేషించటంలో తులారాశిలో ఉన్నటువంటి జాతకులు రాణించగలుగుతారు. అలాగే సినీ రంగం వారు, సంగీతంలో ఉన్నటువంటి వారు, లలిత కళల యందు ప్రవేశం ఉన్నటువంటి తులారాశి జాతకులు ఆయా కళల యందు చక్కటి బిరుదులను పొందుతారు. అలాగే ఎంతో విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయములు ఏర్పడతాయి. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో ఆర్థికముగానే కాకుండా చాలా శారీరకంగా కూడా ఆనందంగా ఉంటారు తులారాశి జాతకులు. కేతు ప్రభావము చేత ఈ యొక్క కేతు మార్పు కొంతమందిని ప్రమాదంలోకి తోచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాహుకేతువులు ఇరువురు ఎప్పుడూ కూడా మనకు కొంత ప్రమాదాన్ని ఇస్తూ ఉంటాయి. అవి ఎటువంటివి అంటే చేతి దాకా వచ్చినవి చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటివి కొన్ని జారిపోవటము, అనుకున్నంత ఫలితము రాకపోవటము, అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి ప్రశంసలు లేకపోవటము చింతనకి గురి చేస్తూ ఉంటాయి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో. కాబట్టి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువతో వివాదం ఉంటే గనక సరిదిద్దుకోండి. అది ఒక సమయంలో మంచిదైనప్పటికీ ప్రతిసారి కూడా మంచిది కాదు. తనకి మీకు ఉన్నటువంటిది తాను మీరే చూసుకోవాలి. అంతేగాని మీ భార్య లేకపోతే వారి భర్త అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి సలహాలు ఇవ్వటము, ప్రత్యర్థులు మాట్లాడటము ఇవి కొంత చికాకుని తెచ్చిపెడతాయి. కాబట్టి పదవీ ఆపేక్ష కూడా ఉంటుంది తులారాశి వారికి. ఆ పదవీ ఆపేక్ష కూడా నెరవేరుతుంది. చక్కటి భోజనాన్ని సకాలంలో చేస్తూ ఉంటారు. విందు వినోదాలలో తరచూ పాల్గొంటూ ఉంటారు తులారాశి వారు. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు విశ్వావసునామ సంవత్సరములో లక్ష్మీ గణపతి అష్టద్రవ్య యాగాన్ని చేయటము చాలా మంచిది. అది ఎంత మంచిది అంటే గనక ఊహించరు. మీకు తెలియనటువంటి కొన్ని సమస్యలు, కొన్ని తెలియనటువంటి విఘ్నాలు, కొన్ని తెలియనటువంటి ఆటంకాలు తొలగుతాయి. విదేశాలలో ఉన్నవారు తప్పనిసరిగా హస్తా నక్షత్రము రోజున లేకపోతే సంకష్టహర చవితి రోజున లక్ష్మీ గణపతి యాగం అష్టద్రవ్యాలు వాటితో అష్టబ్రాహ్మలతో ఈ యొక్క గణపతి అధర్వణ శీర్షంతో ఈ యాగాన్ని చేయండి. ఇది చాలా మంచి ఫలితాలని రాజకీయ నాయకులకి, కోర్టు వ్యవహారాల్లో తర్జన భర్జన అవుతున్నటువంటి వారికి, అలాగే సంసార విషయంలో తలమూకలై ఏమీ తెలుసుకోలేనటువంటి వారికి, ఆర్థికంగా డబ్బంతా ఇరుక్కుపోయినటువంటి వారికి, దీర్ఘకాలికముగా వివాహం కావట్లేదు, మంచి మంచి సంబంధాలు వచ్చిపోతున్నాయి, అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు, అమ్మాయి చాలా బాగుంటుంది అవ్వట్లేదు అనుకున్నటువంటి వారు లక్ష్మీ గణపతి యాగం చక్కగా అష్టద్రవ్యాలతో అష్టబ్రాహ్మలతో అధరుణ శీర్ష పారాయణ చేయిస్తూ ఈ యాగాన్ని చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 6. అలాగే అమ్మవారికి 3 నెలలకు ఒకసారైనా సరే ఎర్రటి పుష్పమాల సమర్పణ, అలాగే ఎర్రటి చీరని సమర్పణ చేయడము చాలా విశేషం. 3 మాసాలకి ఒకసారైనా సరే, లేకపోతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రములు ఏవేవైతే గనక చిత్తా నక్షత్రము 3, 4 పాదాల వారు, అలాగే స్వాతి నక్షత్రము
1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వారు, వీరు ఆయా నక్షత్రాల రోజున అన్నదానము చేయండి. అన్నదానము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తీసేసి విజయప్రదముగా తులారాశి వారిని మరింత అభివృద్ధి చేస్తుంది. రానున్నటువంటి మంచి విషయాల యందు చాకచక్యంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఎటువంటి కష్టాలు కూడా మీ దరిదాపులకు కూడా రావు. ఈ విధంగా లక్ష్మీ గణపతిని, అమ్మవారిని ఆరాధన చేస్తూ అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలని తులారాశి జాతకులు విశ్వావసునామ సంవత్సరంలో పొందుతారు. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.